హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? నాందా 10th క్లాస్ పాస్ అందా, నాకు జాబ్ అందా, ఎంత ఖర్చు అయినా అందా నేను పెట్టందా. ఏంటి ఇవి చదువుకొని నీకు జాబ్ ఏం అది కాదా అందా, నేను నా బుజ్జమ్మ అతని మీద ఆధారపడా. అది ఏదైనా వాచ్మెన్ ఉద్యోగం అయినా పర్వాలేదు, ఎనీ ఉద్యోగం స్పాట్ పేమెంట్ 5 లక్షలు ఇస్తే మీకు జాబ్ ఇస్తా, ఎనీ ఉద్యోగం. మరి మీ ప్రూఫ్స్ అని అడిగానే, ప్రూఫ్స్ అని ఇదిగో ఈ లిస్ట్లో అందరూ ఉన్నారు చూడండి. ఈ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో అందరే అది ఇలా ఇవ్వగానే చూస్తారు. చూసి భాగ్యం వల్లి చూసి అలా మురిసిపోతూ ఉంటారు. ఈ లోపల ఇలా ఓపెన్ చేయగానే అందులో సాగర్ పేరు ఉంటుంది. ఇతనికి ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను, మీకు ప్రూఫ్ ఇప్పిస్తాను అనేసరికి ఇతను దేనికి అంటే 25 లక్షలు ఇచ్చాడు అని అనగానే, అయ్యో బాబాయ్ 25 లక్షలా అంటే వీళ్ళందరూ జాబ్ కొనుక్కున్నారా అని అడుగుతారు. అవును అనేసరికి సరే అయితే అని చెప్పేసి వీడియో తీ అని చెప్పి వల్లికి చెప్పొద్దు. వల్లి వీడియో తీసి సరే అయితే మేము డబ్బులు పూడ్చుందే ఇంత తెంగరోడు అనుకోలేదని చెప్పేసి వచ్చేస్తారు. భాగ్యం వల్లి వాళ్ళ ఆయన వచ్చేసి ఎంత మోసం, 25 లక్షలు పెట్టి జాబ్ కొంటారా, అసలు ఏం జరుగుతుంది ఇవాళ మావయ్య గారి దగ్గరికి చెప్పమ్మా, దీని సంగతి తెలుసు. నా తల్ల ఎంటుకలంత తెల్ల ఎంటుకలంత వయసు లేదు దానికి, నా మీద ఇచ్చేస్తుందా, నన్ను కొడుతుందా అని చెప్పేసి వల్లి భాగ్యం మా ఇడ్లీ ఫ్యామిలీ అంటారా, ఎలాగైనా సరే వీళ్ళ సంగతి తేల్చాలని చెప్పి వెళ్తారు. కరెక్ట్గా ఇక్కడేమవుతుంది, రామరాజు బుజ్జమ్మ నర్మద సాగర్ అంటే నర్మద అంటది, నాకు సంబంధం లేదు, నువ్వేం చెప్పుకుంటావో నాకు సంబంధం లేదు అనేసరికి, ఏమైందమ్మా నర్మద అని అనేసరికి, అది కాదు అత్తయ్య, అది కాదు అనే లోపల, అది కాదమ్మా ఇవాళ మా మావయ్య గారు నాన్నగారండి, నాన్న ఇలాగా మా మావయ్య గారు నాకు ఉద్యోగం వచ్చినందుకు పార్టీ చేస్తున్నారు, అందరినీ రమ్మన్నారు, వాళ్ళ చుట్టాలందరికీ నన్ను పరిచయం చేస్తారంట. నేనెందుకు మిల్లులో పని చేసేవాడిని, నేను ఎందుకురా అని అనేసరికి ఈ లోపల వల్లి భాగ్యం వచ్చి, మావయ్య గారండి అసలండి వీళ్ళు చేసే పనులండి అదండి ఇదండి అనేసరికి, ఏమైందమ్మా వల్లి నీకు, ఆగమ్మా ఆగమ్మా, అసలు ఏం లేదండి మా అన్నయ్య గారు, మీరు ఇంతలాగా ఉద్యోగం వచ్చినందుకు సాగర్ అల్లుడికి పార్టీ ఇస్తారంటే తప్పకుండా వెళ్ళాలి కదండి అన్నయ్య గారు అని చెప్పేసి అనేసి నుంచునేసరికి, అది కాదు నాన్న, రావాలి అంటే, ఒరే నేనెందుకురా, మీ 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 అందరూ ఉద్యోగస్తులు, నేను ఆఫ్టర్ ఆల్ మిల్లులో గుమస్తాని, మిల్లు అంతే తప్ప మూటలు మోసుకునేవాడిని, నాది ఎందుకురా అని అనేసరికి ఇంకా సాగర్ బాధపడి వెళ్ళిపోతాడు. ఇంకా నర్మద ఏడుస్తూ ఉంటుంది. ఈ పక్క నుంచి వల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. బుజ్జమ్మ వచ్చి, అది కాదమ్మా నర్మద, మీ మావయ్య గారు మనసు చాలా గాయపడింది, నువ్వు వస్తారు, మీ మావయ్య గారు నేను ఒప్పిస్తాను కదా, నువ్వేమీ బాధపడుకో అమ్మా నర్మద, అది కాదా అనుకుని మనసులో అనుకుంటుంది. అది కాదు అత్తయ్య, నా బాధల్లా ఈ డబ్బుల విషయం బయట పెడితే నేను మిమ్మల్ని మావయ్య గారిని మోసం చేశారన్న బాధ నన్ను లోపల బాధ పెడుతుంది అత్తయ్య అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది నర్మద. ఇంకా అలా ఉండిపోదు. అదేంటమ్మా నేను చెప్పనివ్వకుండా బయటకు లాక్కొచ్చేసావు అని చెప్పేసి వాళ్ళు, 4 గోడల మధ్యన చేస్తే చిన్నగా అయిపోతుంది, అదే నలుగురు మధ్యన చేసేది ఎలాగో సాయంత్రం పార్టీ ఉంది కదా, ఆ నలుగురు మధ్యనే పరువు తీసి పడేస్తే అప్పుడు బాగుంటుంది మధ్య. అవునమ్మా సరే ఇడ్లీ సంగతి ఏంటో చూద్దాం అని అనేసరికి అలా అనుకుంటారు. ఓ పక్కన ధీరజ్జు ప్రేమ వెళ్తారు. రావే అనేసరికి, ఏంటి ఎక్కడికి రా నన్ను తీసుకెళ్తున్నావు, ఏంటి ఇందులో నీకు డ్రైవర్ ఉద్యోగం వచ్చిందా ఏంటి కార్ల షోరూంలో, అది కాదు ఏంటి కొంప తీసి నువ్వేమన్నా ఇక్కడ ఏమైనా మేనేజర్ పోస్ట్ వచ్చిందా ఏంటి, అదే కాదు ఇంకా ఎప్పుడు బ్రెయిన్ ఎక్కడో ఉంటుంది, కారు కొందామని, కొంప తీసి కారు కొంటావా ఏంటి, కొంప తీయకుండానే కారు కొంటాను, ఎక్కడిరా నీకు, అసలు నీకు అర్థం కావట్లేదురా బ్రో 10 లక్షల్లో కారు చూపించు బ్రో అని అనేసరికి, ఎన్ని అంటే మేము సెలెక్ట్ చేసుకుంటాం అని అనేసరికి, అదేంట్రా ఎందుకురా, నువ్వే కదా ఎవరి కష్టం మీద వాళ్ళే నిలబడాలన్నావు, అందుకనే నేను కారు తీసుకుంటున్నాను, కారు తీసుకుంటే
కారు తీసుకున్నంత కారు ఎందుకురా మనకి అంత డబ్బులు ఎక్కడిరా అని అనేసరికి ఇంకేం మాట్లాడద్దు, నేను కారు తీసుకుంటున్నాను అంతే. ఎవరి దగ్గర పని చేసే కన్నా మన సొంతంగా మనమే పని చేసుకుంటే చాలా బెటర్ కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అనుకుని ఉండేసరికి అలా ఆలోచిస్తూ ఉండగా, నువ్వు నాకు చెప్పు ఏ కారు కావాలో. నాన్న ఎప్పుడు కూడా మా అమ్మనే అడుగుతాడు, అలాగే నేను నిన్ను అడుగుతున్నాను, చెప్పు ఏది బాగుందో చెప్పు అని చెప్పేసి ప్రేమను అడుగుతాడు. ప్రేమ అలా ఉండిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అలా జరుగుతుండగా వాళ్ళ కారు సెలెక్ట్ చేసుకుండగా రామరాజు బుజ్జమ్మ కూర్చుంటారు. ఏవండి ఏంటండి అలా ఉంటారు? అయ్యో కొడుకు ఏదో ఎదుగుతున్నాడు కదా, ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడు పార్టీ ఇస్తానంటున్నారు అందరూ వాళ్ళ వాళ్ళ మా అంగారాల్లో. మనం వెళ్ళకపోతే ఎలా అండి? నువ్వు వెళ్ళు బుజ్జమ్మ, నా మనసేం బాగలేదు. అది కాదండి, మన పిల్లల ఎదుగుదల కోసమే కదా మనం అంతలా కృషిపడ్డాం. పోనీలేండి, వాడు ఉద్యోగం చేసుకుంటే మనకి ఎందుకండి, మీరు ఏమీ అలా బాధపడకండి, మీరు రాకుండా నేను ఎలా వెళ్తానండి అని అనేసరికి, అది కాదు బుజ్జమ్మ, నా మనసులో ఎంత బాధ ఉందో తెలుసా, ఎందుకు అలా అనుకుంటున్నారండి? అలా అనుకోకండి, మన పిల్లలే కదా, మీరు అలా బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉందండి, మీరు ఎప్పుడు అలా ఉండద్దు, ఏదో రోజు మంచి రోజు వస్తుందండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అసలు వల్లి భాగ్యం కలిపి వాళ్ళ నాన్న కలిపి ఈ ఫంక్షన్లో ఎలా అయినా సరే పరువు తీస్తారా, రామరాజు పరువు తీసేస్తారా, వీళ్ళు నర్మదని సాగర్ని బయటికి గెంటేస్తారా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. అసలు ఏం జరుగుతుందో చూడాలి. చాలా ఈగర్గా చూస్తుంది ఏం జరుగుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.